అవ్యక్తోక్షరయుక్తః సమాహో పరమాగతిం యం ప్రాప్స్య న నివర్తంతే శ్రద్ధామ పరమం మమ. అర్జున, అవ్యక్తం చే అక్షరమని అందురు. అక్షరమనగా చరము కానిది, నాశనము లేనిది. ఇదియే పరమగతి, ఇదియే నా పరమపదము. నా పరమపదమునకు చేరిన వానికి పునర్జన్మ ఉండదు. వార్త, సమస్త భూతములు ఆ పరమాత్మయందే అంతర్గర్భమై ఉన్నాయి. ఆ సచ్చిదానంద స్వామియే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. అట్టి సనాతన అవ్యక్త పురుషుడు అనన్యమైన భక్తి ద్వారా లభించును. వార్త, ఏ కాలమునందు శరీర త్యాగము చేసిన వారును తిరిగి రాని లోకముకు వెళ్ళుదో, మరి ఏ కాలమునందు దేహ త్యాగము చేసిన వారు తిరుగువచ్చు లోకములకు వెళ్ళుదురో, అనగా పునర్జన్మ పొందెదురో, ఆ కాలమును తెలిపెదను వినుము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు పుణ్యఫలం ప్రతిష్టం అర్ధేషు సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపేతి సాధ్యం. అర్జున, ఈ తత్వరహస్యం తెలిసిన యోగ పురుషులను వేద పఠనం వలన కానీ, యజ్ఞ దానాది చర్యల వల్ల కానీ కలుగు పుణ్యఫలమును ఆశ్రయింపక నిస్సందేహముగా సచ్చిదానంద పరమాత్మను పొందుచున్నాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ప్రకృతిం సమవర్ధవ్యం విసృజాం పునః పునః భూతగ్రహమివం కృష్ణం మవశం ప్రకృతేశవాన్. ఓ కౌంతేయ, ప్రతి కల్పాదియందు ఈ ప్రాణులన్నీయు నా ప్రకృతిలో లీనమగును. అటులనే మరల కల్పాదియందు నేనే ఈ ప్రాణులన్నిటినీ సృష్టించుచున్నాను. అర్జున, ఈ సమస్త జగత్తు నా వశంలో ఉన్నది. అయినా ఈ ప్రాణులన్నీ తమ తమ కర్మానుసారమును నివర్తించుచు ఈ సమస్త తమ తమ కర్మానుసారమును నిస్సంకోచులై నా యొక్క సంకల్పమును అనుసరించి ఈ లోకమున మళ్ళీ మళ్ళీ సృష్టించబడుచున్నారు. ధనంజయ, ఈ సృష్టాది కర్మలయందు పూర్తిగా ఆసక్తి రహితులైన తటాస్తుని వలె ఉండుట వలన ఈ భౌతిక వ్యాపారములన్నిటికీ అనాసక్తితో ఆచరించినందులే నన్ను కర్మలు బంధింపజాలవు. ఓ కౌంతేయ, సృష్టికి ఆధిపత్యమైన అత్యంత అనగా నా స్వయం ప్రకాశమే ఈ ప్రకృతి శక్తి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. దానివలనే ప్రాణులన్నీ సంసార చక్రములో పరిభ్రమించుచున్నవి. అనన్య చింతయంతో మాం హే జనా పర్యుపాసతే తేషాపి నిత్యయుక్తానాం యోగక్షేమం మహామ్యహం. పరమేశ్వరుడు నన్ను అనన్య భక్తి శ్రద్ధతో ఎవరు నిరంతరం ధ్యానించరో
వాని అవసరములు తీర్చుట కొరకై వారి అవసరములు తీర్చదను భావంలో సదా నన్ను పూజించు సేవించు వారిని యోగక్షేమలను వహించుచున్నాను. వారిని కష్టముల నుంచి గట్టెప్పించుతున్నాను. వారిని కష్టముల నుంచి కడతీర్చుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయక్షతే తదహం భక్తుపకృతం అస్మామి ప్రియతాత్మనః. పార్త, ప్రేమతో నిష్కామభావంతో పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ జలము కానీ నాకు అర్పించినచో నేను సంతోషంగా వాటిని స్వీకరించి ఆరగించుచున్నాను.